అయితే మనం ప్రస్తుతం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము. వారితో మాట్లాడి చాలా విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సరే, అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది. అందరికీ సమ్మర్ అంటే సెలవులతో పాటుగా ఎండ దెబ్బ, వడదెబ్బ, పిల్లలు ఎక్కువగా ఆడుకోవడం, బయటికి వెళ్ళి వాళ్ళు సిక్ అయిపోతూ ఉండడం, వాటర్ ఎక్కువ తాగకుండా డిహైడ్రేట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సమ్మర్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా ఇట్లా వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చిట్కాలు మాకు చెప్తారు ఈరోజు? ఫస్ట్ ఏంటంటే అన్నింటికన్నా ముందు జాగ్రత్తలు. వడదెబ్బ తగలకుండా, ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ముందు జాగ్రత్తగా, అసలు పని ఉంటే తప్ప బయటకు వెళ్ళకూడదు ఎండలో. ఓకే, తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కనుక వాతావరణ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఎండ తగలకుండా ఏం చేయాలి? మామూలుగా సింగిల్గా అయితే గొడుగు వేసుకొని వెళ్ళడం, లేదా ఆటోలో వెళ్ళిపోవడం, క్యాప్స్ పెట్టుకొని వెళ్ళడం, ఇలాంటివి చేసినట్లయితే కొంతవరకు ఎండ నుండి మనం బయటపడవచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ విధంగా చేసుకుని మధ్య మధ్య కొన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. మరీ చల్లవి ఫ్రిడ్జి కాకుండా సాధారణ నీళ్ళు తాగుతూ ఉండాలి. మరీ చల్లటి నీళ్ళు ఐస్ వాటర్ కానీ లేదా ఫ్రిడ్జ్ వాటర్ కానీ తాగినట్లయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తడవకి మధ్య మధ్య కొన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 4 నుంచి 5 లీటర్లు 6 లీటర్లు నీళ్లు తాగాల్సి ఉంటుంది. అలా తాగుతూ ఉంటే సరిపోతుంది. దానివల్ల కూడా శరీరం డీహైడ్రేట్ కాకుండా, తడారిపోకుండా కొంతవరకు కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలంలో చెమట రూపంలో ఎక్కువ వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల వెంట వెళ్ళిపోయిన వాటర్ని మళ్ళీ రీగెయిన్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే మనం జాగ్రత్తగా ఉండొచ్చు. చాలా మంది ఎండలో పనిచేస్తూ ఉంటారు. కొంతమంది ఆఫీసెస్ లో లోపల ఏసీలో గానీ ఉంటారు. చాలా మటుకు 80% వరకు బయట పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చాలా మంది, ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ మాటలో నిజం ఉంది, ఒక 60% ఆఫ్ పీపుల్స్ ఎంప్లాయీస్ అంతా కూడా బయట ఎండలో తిరుగుతుంటారు. 2 వీలర్ పైన లేదా నడిచి ఆ విధంగా ఏదో విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఆ విధంగా తిరుగుతారు. సేల్స్ మెన్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళంతా కూడా బయట పనిచేస్తున్న వాళ్ళే. సో వాళ్ళందరికీ ఎండ దెబ్బ తగలడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎలాంటి జబ్బులు వస్తాయి, అసలు ఎండ దెబ్బ తగిలితే ఎలాంటి వ్యాధికి లోనవుతారు అని చూసినట్లయితే వాంతులు, వివేదులు, వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువగా వస్తాయి. అలాగే దాంతోపాటుగా లూజ్ మోషన్స్ ఎక్కువగా వస్తాయి. ఇలాంటి ఎదురవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే ఉప్పు, శర్కర తినే చూడ కొన్ని ఒక గ్లాస్, 1 లీటర్ వాటర్ తీసుకొని, మామూలు వాటర్, అందులో దానికి సరిపడేంత ఒక 1 స్పూన్, లీటర్ అయినట్టయితే ఒక 100 గ్రామ్స్ షుగర్, దాంతోపాటుగా ఒక 20 గ్రామ్స్ సాల్ట్, ఒక 10 గ్రామ్స్ సోడా, వంట సోడా, ఈ 3 కలిపి బాటిల్లో పెట్టేసుకుని కలుపుకొని కొన్ని తాగుతూ ఉంటే, ఒక చిన్న గ్లాస్ చొప్పున అలా తాగుతూ ఉంటే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. ఇంకొక చిట్కా, ఉల్లిపాయలు ఉంటాయి, పెద్ద ఉల్లిపాయలు ఏంటంటే కట్ చేసి జేబులో పెట్టుకున్నట్లయితే ఎండ దెబ్బ తగలదు. సింపుల్. ఇట్ ఈస్ వెరీ మిరాకిల్. సింపుల్ అనమాట. అలా చేస్తే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. పెద్ద ఉల్లిపాయ 2గా చీల్చి జేబులో వేసుకొని లేదా కర్చీఫ్లో పెట్టుకొని జేబులో వేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్య అవసరమైన దాని వాసన, స్మెల్ చూస్తుంటే సరిపోతుంది. అసలు మన జేబులో ఉంటే చాలు, ఎండ దెబ్బ తగలదు. అది చాలా సింపుల్ అనమాట, అది ఎవరికి తెలియదు. నిజంగా మేము కూడా ఫస్ట్ టైం వింటున్నాం ఇట్లా ఈ చిట్కా. అయితే ఆహారపు అలవాట్లు చాలా మంది ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటారు అన్ని సీజన్స్ లో. మరి సమ్మర్ కి మనం ఫుడ్ హ్యాబిట్స్ ని ఎలా చేంజ్ చేసుకుంటే? సమ్మర్లో వేరే చాలా విరివిగా ఇది షుగర్ కేన్స్, షుగర్ వాటర్, ఎక్కువ అన్ని రకాల పళ్ళ రసాలు కనిపిస్తుంటాయి రోడ్ వెంబడి. కూల్ డ్రింక్స్ ఎక్కువ మంది సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపిస్తుంటారు. ఏ పరిస్థితుల్లోనూ కూల్ డ్రింక్స్ తాగకూడదు. నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్, అసలు లైఫ్లో కూల్ డ్రింక్స్ తాగకూడదు. మనిషి అనేవాడు కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్, ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ అవర్ బాడీ. ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మూత్రపిండాల వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో 70% స్టోన్స్ రావడానికి అవకాశం ఉంది. మిగతా మూత్రపిండాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. లాక్ ఆఫ్ యూరిన్ ఆర్ ఇన్ఫెక్షస్ యూరిన్, కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఎలాంటి కూల్ డ్రింక్స్ ఏ పరిస్థితుల్లో జీవితంలో తాగకూడదు, నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్.
మరి ఏం తాగాలి సమ్మర్లో? పళ్ళ రసాలు తాగండి, లైమ్ జ్యూస్, నిమ్మరసం తాగండి, ఆరెంజెస్ తాగండి, షుగర్ కేన్ వాటర్ తాగొచ్చు, ఏం తాగొచ్చు. ఇప్పుడు మరి మామిడి పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు తినొచ్చు. షుగర్ పేషెంట్స్ కాకుండా ఎవరైనా కూడా మామిడి పళ్ళు విరివిగా సీజనల్ ఫుడ్ కనుక తినొచ్చు. సమ్మర్లోనే వస్తాయి, ఈజీ అవి తినొచ్చు. వాటర్ మిలన్ వస్తాయి, కర్బూజా, మస్కా మిలన్ వస్తాయి, సమ్మర్లో వచ్చేటివన్నీ. ఇవన్నీ ఇప్పుడు వస్తున్న అన్ని రకాల పళ్ళు తినొచ్చు. నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. సమయం చూసుకుంటూ తిన్నట్లయితే కొంతవరకు మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు చల్లటి నీళ్ళు, మరీ చల్లటి నీళ్ళు కానీ మరీ చల్లటి మామూలుగా మట్టి కుండలో వేసిన ఏదైతే రంజన్స్ ఉన్నాయి అలాంటి వాటిలలో నిల్వ చేసిన నీటిని తాగడం కొంతవరకు శ్రేయస్కరం అన్నమాట. ఓకే. అయితే పిల్లలు ఎక్కువ బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళని అసలు మనం కంట్రోల్ చేయలేము, స్కూల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి. పిల్లలకి ఎలాంటి ఆహారాన్ని అప్పుడు మనం మార్చి ఇస్తే బాగుంటుంది? పిల్లలకి ఏంటంటే ఉదయం లేవగానే వాళ్ళు ఆటకు వెళ్ళడం, బయటకు వెళ్ళడం చేస్తుంటారు. దాదాపుగా మన మాట వినరు ఎక్కడైనా పిల్లలు, ఎంకరేజ్ అది అంతా. అలాంటప్పుడు సాధ్యమైనంత మటుకు మధ్యాహ్నం పూట బయటకు పంపించకూడదు. ఏం చేయాలి? ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ అలవాటు చేయాలి పిల్లలకి. ఫస్ట్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలతో మనం ఆడాలి అవసరమైతే. అప్పుడు ఏంటంటే బయటకు పోయే అవకాశం ఉండదు, బయటకు వెళ్ళాలన్న ఆలోచన రాదు. మధ్యాహ్నం అంతా ఏం చేయాలో అర్థం కాదు. ఎంతసేపు టీవీ ఆన్ చేసి కార్టూన్ ఫిలిమ్స్ వేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది? కార్టూన్ షో చూడడం వల్ల కళ్ళు, మెదడు, కళ్ళు అన్నీ పోతుంటాయి. సో అందువల్ల టీవీ కాకుండా ఫిజికల్ యాక్టివిటీస్, క్యారమ్స్ ఆడండి, చెస్ ఆడండి, ఇంకేదైనా ఇండోర్ గేమ్స్ చాలా ఉంటాయి. అలాంటి పిల్లలతో మనం షేర్ చేసుకున్నట్టయితే పిల్లలకి తృప్తి, మనకు కూడా పిల్లలు అనారోగ్యానికి లోను కారు, ఇంట్లోనే కళ్ళ ముందు ఉంటారు. సాయంత్రం పంపించండి, 4-5 తర్వాత ఎండ తగ్గిపోద్ది, 5 గంటలకు బయటకు పంపించండి. దర్ ఇస్ నో అబ్జెక్షన్ అట్ ఆల్. మధ్యాహ్నం పూట ఏంటంటే నిమ్మరసం ఇవ్వండి పిల్లలకి, మజ్జిగ ఇవ్వండి. తప్పనిసరిగా ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి, ప్రొద్దున కూడా పిల్లలకి పెరుగన్నం, మజ్జిగన్నం ఇవ్వచ్చు. అలా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు స్ట్రెంత్గా ఉంటారు, శరీరం తడారిపోకుండా ఉంటుంది, వీక్ కాకుండా ఉంటారు పిల్లలు. సో ఎప్పుడైనా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు మనం వడదెబ్బకి గురవుతూ ఉంటాం, ఎక్కువగా ఎండ తగలడం వల్ల డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడైతే ఎండ దెబ్బ తగులుతుంది దానివల్ల వాంతులు, విభేదాలు వస్తాయని చెప్పుకున్నాం. వామిటింగ్స్ అయినా విభేదాలైనా మనకి మనం ఇంట్లో చేసుకోవడం కొంతవరకు కష్టం అయినప్పటికీ కొన్ని చిట్కాలు చెప్తాం. నీళ్ళ విరోచనాలు అలాంటివి అయినాయి అనుకున్నట్లయితే కొంత నిమ్మరసం, పాలు కలిపి ఉదయం పూట తాగాలి. మిగతా టైంలో తాగడానికి రాదు. పాలల్లో 1 కప్పు పాలు తీసుకొని 2 స్పూన్ షుగర్ వేసి బాగా కలిపేసి 1 నిమ్మకాయ అందులో పిండేసేయాలి. విరిగిపోవాలి. విరిగితే అది మందులాగా పనిచేస్తుంది. అలా తీసుకున్నట్లయితే మోషన్స్ ఇమ్మీడియట్గా తగ్గిపోతాయి. సింపుల్ చిట్కా. ఇంకొకటి, మనం తినే సోంపు ఉంటుంది. సోంపు ఏంటి? ఉడకబెట్టి ఆ రసాన్ని తడవకింత 1 గ్లాస్ చొప్పున తాగితే, 1/2 కప్ తాగుతూ వెళ్ళినట్టయితే మోషన్స్ కంట్రోల్ అవుతాయి. ఇవి చిట్కాలు, ఇంటి చిట్కాలు. వీటితో తగ్గని పరిస్థితి ఉన్నట్లయితే మజ్జిగన్నం తీసుకోవాలి, లేదా సగ్గు బియ్యం జావ ఉంటుంది. సగ్గు బియ్యం జావ తీసుకుంటే కూడా మోషన్స్ ఆగిపోతుంది. ఇక వామిటింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఆమ్లా ఉంటుంది, ఇది ఉసిరి, అది ఉసిరి పికిల్స్ ఉండొచ్చు, లేదా ఉసిరి కూడా బయట కూడా దొరుకుతున్నాయి. అలాంటివి తెచ్చి పెట్టుకొని కచ్చా పక్కాగా ముక్కలు చేసి పెట్టుకొని 2 ముక్కలు అలా తింటూ ఉంటే నో టేస్ట్ మారిపోతుంది. దానివల్ల వామిటింగ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా అప్పటికీ తగ్గకుంటే తప్పనిసరిగా మాలాంటి ఎక్స్పర్ట్స్, అనుభవజ్ఞులైన డాక్టర్స్ సంప్రదించినట్లయితే వీ కెన్ గివ్ ప్రైమరీ ప్రాపర్ ట్రీట్మెంట్, వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. సో చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలు మనం ఇంట్లో పాటించగలిగితే ఈ సమ్మర్ ఎలాగోలా మనం దాటేయచ్చు. ఎందుకంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో సమ్మర్ని దాటేయచ్చు. థ్యాంక్ యూ అండి.